అమెరికన్ల వాళ్ళలాగా తెల్లటి శరీరాలట మసిబొగ్గుల్లా మాడిపోయాయట, అగ్నితో కాల్చబడి. వాళ్ళ స్వరూపం, వాళ్ళ సౌందర్యం అంతా కూడా మసిబొగ్గుల్లా మార్చబడ్డాయి. శాంపిల్గా 2 పట్టణాలకి అలా చేశాడు. కానీ ప్రభువు రాకడ సమయానికి ఈ భూ ప్రపంచమంతా ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే రెండో పేతురు పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమగిపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నిట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినప రాకడ కొరకు కనిపెట్టవలను. దేవుని స్తోత్రం. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అప్పుడు 2 పట్టణాలను కాల్చింది. కానీ ప్రభు రాకడ సమయానికట ఈ భూగోళం మొత్తం కూడా రగులుకుంటుందట. చూడండి, భూమి ఎలా రగులుకుంటుందో, ఎలా కాల్చబడుతుందో ఈ సన్నివేశంలో గమనించండి. ఈ చిత్రపటంలో మీరు చూడండి ఎలా భూగోళం ఎలా కాలుతుందో, ప్రభు రాకడ సమయంలో ఎలా ఇది కాల్చబడుతుందో, భూమి మీద ఉన్న కృత్యములన్నీ ఎలా కాలిపోతున్నాయో ఒకసారి ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి చిత్రాన్ని మీరు చూడండి. ఈ భూమి, ఈ భూగోళం ఎలా రగులుకుంటుందో మంట. భూప్రపంచమంతా కూడాను దేవుని అగ్నితో కాల్చబడి భూమి మీద ఉన్న కృత్యములు, కొండలు, చెట్లు, పుట్టలు, ఈనాడు మానవుడు నిర్మించినటువంటి 100 అంతస్తుల భవనాలు ఏంటి, టవర్స్ ఏంటి, బ్రిడ్జీలు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, కామ విలాసాలు తీర్చుకునేటువంటి భవనాలు ఏంటి, అన్నీ భూమి మీద ఉన్న కృత్యములన్నీ స్మాష్ అయిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క కోపానికి గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభు రాకడ సమయంలో. నోవహు ఎలా ఆనాడు లోతు దినములలో ఎలా ఆకాశమును అగ్ని గంధకము దిగివచ్చి ఆ 2 పట్టణాలను ఏమీ మిగిలించుకుంటా ఆఖరికి నేల మొలకలతో సహా ఎలా నాశనం చేశాడు దేవుడు.